అనేక రకాల ఉద్యోగులు ఇలా హోమ్ గార్డ్స్ ఉన్నారు. చాలా దారుణంగా ఉండే అధ్యక్ష. హోమ్ గార్డ్ 3000 రూపాయల జీతమే ఉండి మనం ఉద్యమం చేసే కాలంలో. ఆ రోజు నేనే ఒక సభలో అన్నా, మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నందుకు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు మినిమం వేజ్ లేబర్ కేసు ఎందుకు పెట్టద్దని చెప్పి నేనే మాట్లాడిన అధ్యక్ష. దాంతో అప్పుడున్న గవర్నమెంట్ అగమేఘాల మీద ఆ రోజు ఉండేటువంటి మినిమం వేజ్ ప్రకారం 6000 రూపాయలు చేసినారు అధ్యక్ష. తర్వాత దాన్ని 8000 చేసినారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దాన్ని 12,000 చేసినాం అధ్యక్ష. అది కూడా సరిపోయేటువంటిది కాదు. హోంగార్డులు మనకుండే 22,000 హోంగార్డులలో 9-10,000 మంది హైదరాబాద్లో పనిచేస్తారు అధ్యక్ష. 9,000తో 10,000తో ఆయన ఎక్కడో ఉండాలి, ఇల్లు కిరాయి ఎంత, భార్యకి ఏం పెట్టాలి, ఆయన ఏం తినాలి, ఆయన బస్ పాస్ ఏంది, ఎట్లా బతకాలి అధ్యక్ష. అందుకోసమే హోంగార్డులను కూడా 100% వాళ్ళని రెగ్యులరైజ్ చేయబోతాను. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ వాళ్ళకి త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. నేను డీజీపీ గారికి చెప్పినాను. పోలీసు ఉన్నతాధికారులు దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో ఒక డెసిషన్ తీసుకొని బహుశా ఇదే అసెంబ్లీలో ప్రకటన కూడా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. విఆర్ఎల్